పాండ్యాన్ని కలిశాను. ప్రాబ్లం ఏం లేదని చెప్పాడు. ఉంది. ప్రాబ్లం ఎక్కడో కాదు, ఇక్కడే ఉంది. ఎన్నిసార్లు మొహం కడుక్కున్నానో తెలుసా? నా మొహం మీద పడ్డ రక్తం మరకలు చెరిపేయడానికి. నువ్వు హంతకుడివి, హైదరాబాద్ లో హత్యలు చేసి వచ్చావు. అండ్ ఆల్ దిస్ టైమ్ ఐ హావ్ బీన్ లివింగ్ విత్ ఎ కిల్లర్. యు చీట్. దుర్గగా నేను ఎప్పుడో చచ్చిపోయాను. రామ్గా మారటానికి నాకు చాలా కాలం పట్టింది. నిన్ను కలిశాకే నేను పూర్తిగా రామ్గా మారాను. ఇప్పుడు కూడా జీవితాంతో నీతో రామ్గా బతకాలని కోరుకుంటున్నాను. నువ్వెలా బతకాలనుకుంటున్నావో నేను ఆలోచించట్లేదు. నేనెలా బతకాలో ఆలోచిస్తున్నాను మిస్టర్ దుర్గా. హోమ్ మినిస్టర్ గారు, గురునారాయణ మీ ప్రభుత్వాన్ని చేతకాని ప్రభుత్వం అని, ముఖ్యంగా మిమ్మల్ని చవట దద్దమని అన్నారు. మీ కామెంట్ ఏంటి? నేను సభ్యత గలవాణ్ణి, నో కామెంట్ అంటాను. జీడేంద్ర తిట్టకుండానే తిడతాండు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. నువ్వేంది ఫీజు కొట్టేసిన బల్బు లెక్క ముఖం పెట్టినావు? ఆన్సర్ చెప్పు. కరెక్ట్ అన్నా. ఏంది గాంధానా అదా? ఉద్యమం హింసాత్మకం కావడం వెనుక గురునారాయణ ప్రమేయం ఉందని మీరు భావిస్తున్నారు? ఏమైనా కానీ ఈ మీడియా వాళ్ళు అంటే నారదుడు అన్నట్టు. మన్ని రెచ్చగొట్టి అపోజిషన్ తిట్టిస్తారు, అపోజిషన్ రెచ్చగొట్టి మన్ని తిట్టిస్తారు. ఇద్దరి మధ్యన బత్తి పెట్టి ఇచ్చిడేలా కూకుని రాజా మన ఇద్దరి మధ్యన నసద్దు పాయింట్కి వద్దాం నిజం చెప్పాలి అని స్టూడియోలో ఎంజాయ్ చేస్తారు. కిస్సండి పురుసట్ టైంలో టీవీ చూస్తే ఎట్టుండాలి, మస్తు మజా రావాలి. ఛానల్ మార్చ్. ఇప్పుడు మీరు చూసింది సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు, మన ఇండియా చేజార్చుకున్న అవకాశాల జాబితా. ఇది ఒక ఈ సైన్మా వాళ్ళ గోలు ఒక్కటి, వెనకమాల చెయ్యాల్సినవని చేస్తారు. సైన్మా తీసి తప్పంతా రాజకీయ నాయకులది అన్నట్టు ఒక్క నీతి వాక్యం చెప్తారే. ఈ సినిమా పెద్ద హిట్ అయిందనా? అంత ఇట్టి మనం తట్టుకోలేం కానీ ఛానల్ మార్చు. వాడు దుర్గే. జిందగీలా ఒక్కటే కోరిక మిగిలిందనుకున్నా, నేను సీఎం మగుడు కాదు. రెండు, ఆ దుర్గగాడు సచ్చుడు. రామ్ ఎలా ఉన్నాడమ్మా? ఒక వ్యక్తి తన ఐడెంటిటీని దాచుకొని ఇంత దూరం వచ్చి మనలో ఒకటిగా బ్రతుకుతున్నాడు అంటే తన పరిస్థితిని అర్థం చేసుకోవాలే గాని అసహించుకోకూడదమ్మా. తను ఒకప్పుడు దుర్గే అయినా ఇప్పుడు అన్ని వదిలి రామ్గానే బ్రతకాలనుకుంటున్నాడు. రామ్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా, మనుషుల్ని అంచనా వేయగలిగే ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నాను. తను గతంలో ఏం చేశాడన్నది పక్కన పెడితే మనిషిగా చాలా మంచివాడమ్మా. ఇన్నేళ్లు నీకు మంచివాడిగా కనిపించిన రామ్ ఒక్క రోజులో చెడ్డవాడైపోయాడంటే ఒక్కసారి ఆలోచించమ్మా, నీకే అర్థమవుతుంది. ప్లీజ్.
మొట్టమొదటిసారి నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నీ వెనక ఏదో బాధాకరమైన గతం ఉందనిపించింది. ఆ గాయాన్ని నీకెప్పుడూ గుర్తు రానియకూడదు అనుకున్నాను. అప్పుడు మనం కలిసి బతకడానికి నాకు అనవసరం అనిపించిన నీ గతం ఇప్పుడు మనం విడిపోవడానికి కారణమైంది. అందుకే నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు. తప్ప నాకు ప్రపంచంలో ఎవరితోనూ పని లేదనుకునేవాడిని. మా అన్నయ్య హత్య నన్ను ఈ హింస రాజకీయాల్లోకి లాగింది. జారీ గారు చంపింది సర్కార్, తను చంపించినవరో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక మాట్లాడనవసరం. వెళ్ళి దొరికినట్టు నరికేద్దాం, పదండి. ఆగండి, ఇది టైం కాదు. దీనికి ఏమన్నా ముహూర్తం చూడాలా? నోర్మి, చచ్చిపోయింది మా అన్నయ్య. మనందరం ఆవేశంతో ఆలోచిస్తాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చంపడం గురించి కాదు. ఆ మనుషులు ఎవరో మనకు తెలుసు. ఏంటి? మా అన్నయ్యని చంపిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా. హలో, వాసుని నర్సయ్యని కలిగింది ప్రసాద్ని చంపేశారు సార్. ఏది ఏమైనా సరే, ఎంత మందిని చంపైనా సరే, మా అన్నయ్య చేసింది నిలబడతాను. సమాజాన్ని బాధ్యతగా ప్రేమించే అనిత నేను వెళ్తున్న దారి తప్పని భావించింది. నా జీవితం నుంచి వెళ్ళిపోయి ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. నాకు గురునారాయణకి మధ్య ఆధిపత్య పోరులో అమాయకులు బలైనప్పుడు బాధ్యత గల జర్నలిస్ట్గా అనితకు, ఆమె భర్త భరద్వాజకు గురునారాయణతో పాటు నేను శత్రువుగా కనపడ్డాను. కానీ ఒక్కడు మిగిలిపోయింది భయ. గాడే గా సీఎం గాడొక్కడు. పదవి కోసం ఎంత దారుణానికైనా ఒడిగట్టే గురునారాయణకు నాతో పాటు అనిత భరద్వాజులు కూడా శత్రువులయ్యారు. నన్ను కొట్టినోని బతికి బట్టగట్టనిస్తాను. దుర్గెక్కడా? తన భర్తని గురునారాయణ చంపబోతున్నాడని తెలుసుకున్న అనిత నా సహాయం కోరింది. వేల మంది అమాయకుల ప్రాణాలను బలిపెట్టి సీఎం అవ్వాలనుకున్న గురునారాయణ ప్లాన్ని నేను అడ్డుకున్నాను. గురునారాయణ తీవ్రంగా గాయపడటానికి, మత కలహాల కుట్ర కేసులో జైలుకి వెళ్ళటానికి నేను కారణమయ్యాను. దుర్గా, ఫంక్షన్స్ అవి నీకు ఇష్టం ఉండవని తెలుసు, కానీ నువ్వు వస్తాను. రియలీ? ఓకే. దుర్గా, నువ్వు మారవా? నువ్వు మానవా? గున్నార మీద కేసు కొట్టేసిండ్రు, జైలు నుంచి రిలీజ్ అయ్యిండ్రు. ఏం చేస్తాడో చూద్దాం. రేపు ఎస్ఐ భరద్వాజ్ ఇంట్లో ఫంక్షన్. దుర్గగాడు ఫ్యామిలీతో సహా పెడుతున్నాడు. లాయర్ సాబు, దూపుతోని పానం పోయేటోడి నోట్ల చల్లటి బీరు పోతావా? బస్ నువ్వు శుభవార్త చెప్పినవు, నేను సావు కబురు చెప్తా. రేయ్, అక్క తరగండి ఒక రండి. అల్లం చేయకండి. ఓకే ఓకే. బాబు రెడీ అయ్యాడు, ఇంకా మీ అరేంజ్మెంట్స్ పూర్తవలేదా? ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. నాన్న హలో దుర్గా. హలో, హౌ ఆర్ యూ? అనిత ఎక్కడ బాబు? లోపల ఉందండి. నీ మాటలన్నా కూడా ఏమండి? అనితకు నువ్వంటే చాలా అభిమానం. చాలే ఊరుకోండి.
ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఓకే ఓకే. అయినా దుర్గా ఇప్పటికీ నువ్వు చేస్తుంది కరెక్ట్ అని నేను ఒప్పుకోను. అసలు ఈ సమాజంలో అందరిలాను. తల్లి నన్ను వదిలే, ఇవాళ వీడి బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. నీకు కూడా క్లాస్ పిక్తుంది మీ అమ్మ? జ్యూస్ తీసుకొస్తాను. అక్కడ వాష్ బేసిన్ ఉంది. దుర్గా, ఇక నుంచి వీడు నీ కొడుకు. ఈ రక్తపాతం వీడి కంటనంత దూరంగా తీసుకెళ్ళు. నా ఆదర్శాలతో పెంచు. ఇవన్నీ వదిలేమని ఎప్పుడు అంటుండేదాన్ని. ఇప్పుడు నా చివరి కోరికగా చెప్తున్నాను, వెళ్ళిపో దుర్గా. దుర్గా చచ్చిపోయాడు. నీ గురించి తెలియక నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ రామ్. జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం చేతుకి ఎప్పటికీ తెలియకూడదు. తెలిస్తే నాకు దూరం అవుతాడు. డాడీ హార్ట్ రేట్ ఈస్ డ్రాపింగ్. ఇంజెక్షన్ ఎట్రాఫిన్. స్టార్టింగ్ సిటీ. I think he should be okay. Take him to the operation theater.
Your son is out of danger. He'll be in ICU for a few days. Okay? Take care. God bless you. దుర్గా శంకర్ నారాయణని మాట్లాడుతున్నా. కొడుకు చచ్చిండని ఏడుస్తున్నావా లేక తప్పించుకున్నా అని ఖుషిగున్నా? ఇంకో బాడీ రెడీ చేసుకో, నెక్స్ట్ నువ్వే చేస్తావు. విద్య, నువ్వు బాబు నేను తిరిగి వచ్చే వరకు పాండ్యన్ ఇంట్లో ఉండండి. ఇంకొకసారి ఆలోచించు రామ్. ఏ రక్తపాతం అయితే వీడికి అంటకూడదని ఎంత దూరం తీసుకొచ్చానో ఇక్కడ అదే జరిగింది. సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే ముగిస్తాను.